వ్యక్తి హత్యకు గురైన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసుల కథనం ప్రకారం నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ కొమ్మాలు గ్రామ సమీపంలోని వ్యవసాయ భూమిలో హత్యకు గురైనట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బహిర్భూమికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన కొమ్మాలు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతకగా రాత్రి సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఒంటిపై కత్తిపోటు గాయాలతో విగతజీవిగా పడి ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులతో పాటు దుగ్గొండి, ఖానాపూర్ ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ముద్దారు మీకు కష్టం విజయ్ బావ మీకు ఎఫ్ఐఆర్ పెట్టారు. 9 మంది పేరు. ఆ 9 మందిలో అయినా వాళ్ళిద్దరిని తప్ప, సుమన్ని తప్ప ఇంకెవరినైనా తీసుకొచ్చారా? ఆ వేరేటోడు తొర్రుల పెళ్లిలో ఉన్నారని కొందరు అన్నారు. కొందరేమో మోబాల్ బేర్వాళ్ళలో ఉన్న మండల్ జిల్లా వరంగల్ మా సొంత బావ అయిన బానోత్ కొమ్మాలు నిన్న మధ్యాహ్నం 11:30-12 మధ్యలో ఆయన కాల్ రావంగానే మాట్లాడుకుంటా ఇంట్లో నుండి బయటికి వెళ్ళారు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన ప్రాంతాలన 12:20 ప్రాంతాన ఆయన మర్డర్ చేయడం జరిగింది. అది ఎక్కడంటే మూడుచెక్కలపల్లి శివారులో మర్డర్ చేయడం జరిగింది. ఆ తండ వాసులైన విజయ జంపన్న అనే వ్యక్తులు బానోత్ కొమ్మాలను మర్డర్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక 7గురు కూడా మాకు ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు 7గురు ఉన్నారు. ఆ 7గురును వచ్చి కూడా శిక్షించాలి. పోలీసు వాళ్ళు దీని మీద స్పెసిఫిక్ గా కేర్ తీసుకొని ఈ కేసును ముందుకు నడిపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇట్లాంటి కేసులు పునరావృతం కాకుండా చూడాలని ఈ పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేసును పోలీస్ వారు ఎంత త్వరగా పూర్తి చేస్తారో పోలీస్ వారికి గంత కూడా రెస్పాన్స్ రావడం జరుగుతుంది. దీని వలన ప్రభుత్వం నుండి ఈ మరణించిన కుటుంబం నుండి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం శాంక్షన్ చేయాలని కోరుకుంటూ, అదే విధంగా ఇట్లాంటి విషయాలు గవర్నమెంట్ దృష్టి కూడా సాధించి ఇట్లాంటి విషయాలను అతి త్వరగా జైల్లో పెట్టకుండా వాళ్ళని కూడా ఉరి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. న్యాయం చేయాలి. మా మామ చనిపోవడానికి కారణం అది అక్రమ సంబంధంతోనే ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు ఉండడం వలన అని ఊరుకు స్థానికులు అంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇంకోటి అలాంటి కాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 2 కొడుకులు, 1 భార్య. ఒకటి బీటెక్, ఒకళ్ళేమో 10th క్లాస్. చాలా కిరాతంగా, దారుణంగా ఎట్లాంటి సినిమాల్లో కూడా చూడని విధంగా అట్లాంటి దాడి చేసి అంత కిరాతంగా నరకడం అనేది జరిగింది. ఆ కత్తులతోనే దాడి చేయడం జరిగింది. పేగులు బయటికి వెళ్ళినాయి. కత్తులతోనే దాడి చేయడం జరిగింది. పోలీస్ కస్టడీలో వాళ్ళు ఉన్నారు కానీ పోలీస్ కస్టడీలో తీసుకుని వారిని అందరినీ వాళ్ళను ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది బయటికి తీయాల్సిన బాధ్యత పోలీస్ వారిపైన ఉన్నది. ఇట్లాంటివి ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడ జరగలేదు ఇంతవరకు. ఇట్లాంటి కిరాతకంగా చంపడం అనేది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే పోలీస్ వాళ్ళు బాగా సహకరించి మాకు న్యాయం చేయాలి, వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.